హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్ చూద్దాము. అంటే సింగిల్ బేబీ ఉన్నట్టు అర్థం. సింగిల్ ప్రెజెంటేషన్ అన్స్టేబుల్ వేరియబుల్ అంటే అన్స్టేబుల్ దగ్గర టిక్ చేయబడ్డారు. ప్లెజెంటా స్ట్రక్చర్ అప్పర్ గ్రేడ్ 1 అంటే అప్పర్లో ఉంది అని అర్థం. లైకర్ ఉమ్మ నీరు సరిపోనుంది. హార్ట్ రేట్ 150 bpm. సో నార్మల్గా కొంతమంది డాక్టర్స్ కొన్ని వీడియోలలో తెలిసిన ప్రకారం 150 ఉంటే బేబీ బాయ్ అని, 148 బిలో ఉంటే బేబీ గర్ల్ అని అంటారు. సో ఈ రిపోర్ట్లో 150 ఉంది అంటే బేబీ బాయ్ అని అర్థం. బీపీడీ బయోమెట్రీ అంటే బేబీ మొత్తం బయోమెట్రీ అన్నట్టు. బీపీడీ అంటే బయోపెరమిటల్ డయామీటర్. కొన్ని స్కాన్స్లలో బయోపెరమిటర్ డయామెట్రీ అంటారు, కొన్ని స్కాన్స్లలో బీపీడీ అని తీస్తారు. అంటే 54 mm ఉంది. 22 weeks 5 days. బీపీడీ అంటే బయోపెరమిటల్ డయామీటర్ అంటే డయామీటర్ ఆఫ్ బేబీ స్కల్ బోన్, వన్ బోన్ టు అనదర్ బోన్. 54 mm ఉంది. 22 weeks 5 days వీక్ ఉంది. ఈ బీపీడీ అనేది బేబీ తలలో ఉన్న స్కల్ ఒక బోన్ టు అనదర్ బోన్ ఉందా, కరెక్ట్గా ఉందా లేదా అనేది చూపిస్తారు. ఈ బీపీడీ అనేది బేబీ జెస్టేషనల్ ఏజ్ని, ఈడీడీని, ఈ రెండుని బేస్ చేసుకొని ఇది చూపిస్తుంది, ఇది ఉపయోగపడుతుంది. హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్ అంటే సేమ్ బీపీడీ లాగానే అన్ని వైపులా బేబీ హెడ్ని కొలిచి ఇక్కడ మెజర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 199 mm ఉంది. సేమ్ ఏజ్ మనకి ఏజ్ అనేది చూపిస్తుంది. 22 weeks 1 day అని. హెడ్ని అన్ని వైపులా కొలిచి మనకి ఇక్కడ మెజర్ చేస్తారు. హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్. ఏసీ అబ్డార్మినల్ సర్కంఫరెన్స్ అంటే బేబీ పొట్టని మొత్తం మెజర్ చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 176 mm ఉంది అంటే 22 weeks 4 days అని ఉంది. ఏసీ అంటే అబ్డార్మినల్ సర్కంఫరెన్స్. కొన్ని స్కాన్స్లలో ఏసీ అని ఇస్తారు, కొన్ని స్కాన్స్లలో ఫుల్గా అబ్డార్మినల్ సర్కంఫరెన్స్ అని మెన్షన్ చేస్తారు. ఎఫ్ఎల్ అంటే ఫీటల్ ఫీమర్ లెంత్ అంటే తొడ దగ్గర ఉన్న వెన్నెముక ఎంత ఉందనేది మెన్షన్ చేస్తారు. 37 mm. సేమ్ 22 weeks 0 days అని ఏజ్ ఎస్టిమేట్ చేసి చెప్పారు. ఫీటల్ ఫెరమ్ లెంత్. అప్రాక్సిమేట్ ఫీటల్ వెయిట్ అంటే 503 grams అంటే అప్రాక్సిమేట్లీ 80 grams ఉంది. అంటే ఫీటల్ వెయిట్ వచ్చేసి 503 grams, అప్రాక్సిమేట్లీ 80 grams అని అర్థం. జెస్టేషనల్ బేబీ వెయిట్ అంటే ఫిఫ్త్ మంత్ స్కాన్ చేసేసరికి 22 weeks 3 days అని ఉంది. 5th month స్కానింగ్కి 22 weeks 3 days. స్కాన్ ఎస్టిమేటెడ్ డేట్ అప్రాక్సిమేట్ స్కాన్ ఎస్టిమేటెడ్ డేట్ వచ్చేసి అంటే ఎస్టిమేట్ డెలివరీ డేట్ వచ్చేసి 4/11. సర్వికల్ లెంత్ వచ్చేసి 35 mm. ఇంటర్నల్ ఆస్ క్లోజ్డ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. బీపీడీ వచ్చేసి 54 mm, 22 weeks అంటే యావరేజ్ వెయిట్ అనేది. హెచ్సి సర్వికల్ 199, 22 weeks 1 days అని. ఏసీ అంటే 176, 22 weeks అని. ఎఫ్ఎల్ 37 months mm 22 weeks అని. అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 503. జెస్టేషనల్ ఏజ్ 22 weeks అంటే 5th స్కాన్ తీసేటప్పటికి 22 weeks అని. స్కాన్ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ 4th అని. సర్వికల్ లెంత్ 35 mm అని. ఇది బేబీ బాయ్స్ రిపోర్ట్, టిఫా స్కాన్ రిపోర్ట్. ఫీటల్ సర్వే. హెడ్ ఈజ్ నార్మల్, లిప్స్ నార్మల్, నెక్ నార్మల్, స్పైన్ నార్మల్. అంటే బేబీ వచ్చేసి బ్రెయిన్ కానీ, లిప్స్ కానీ, నెక్ కానీ ఎలా ఉందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. హెడ్ కానీ, లిప్స్ కానీ, నెక్ కానీ నార్మల్గా ఉన్నాయి. థొరాక్స్ లంగ్ ప్రెజెంటేషన్ ఈజ్ నార్మల్. ఫీటల్ హార్ట్. సో 4th chamber వ్యూ అవుట్ఫ్లో ఈజ్ నార్మల్. యాక్సిస్ ఈజ్ నార్మల్. స్టమక్ బబుల్ విజువలైజ్డ్ నార్మల్.
bowel loops normal, both kidneys visualized are normal, urinary bladder normal, abdominal wall normal, both upper and lower limbs normal, umbilical cord నార్మల్ 3 విజిల్. సో ఇప్పటి వరకు మనం చూసింది బేబీ హెడ్ పొజిషన్ కానీ, కిడ్నీస్ కానీ, అబ్డామినల్ వాల్ కానీ, యూరినరీ బ్లాడ్ కానీ, అంబులికల్ కార్డ్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, హార్ట్ నార్మల్గా ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేసాము. సో ఇది బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్. ఇప్పుడు లాస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో చూద్దాము. సింగిల్ లైఫ్ ఇంట్రాఉట్రైన్ ఫీటస్ ఆఫ్ యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 22 weeks 3 days. సో ఇంప్రెషన్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా రిస్క్ ఉంటే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ నార్మల్గానే ఉంది, ఒకటే బేబీ ఉన్నారు కడుపులో అని అర్థము. సో దాని జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి టిఫా స్కాన్ తీసేటప్పటికి 22 weeks 3 days అని ఉంది. ఆల్ ద అనామలీస్ కెనాట్ బి రూల్డ్ అవుట్ ఆఫ్ ఇన్ టిఫా స్కాన్. స్క్రీనింగ్ డిపెండ్స్ ఆన్ ఫీటల్ పొజిషన్. సో ఈ స్కానింగ్ అనేది, స్క్రీన్ తీసింది అనేది డిపెండ్స్ ఆన్ పొజిషన్, మెటర్నల్ బాడీ హ్యాబిట్స్, జెస్టేషనల్ ఏజ్ అండ్ లైకర్ క్వాంటిటీ. ఫీటల్ 2D ఎకో ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ రొటీన్ టిఫా. సో ఫీటల్ 2D ఎకో అనేది టిఫా స్కాన్లో పార్ట్ కాదు, కానీ ఏదైనా హై రిస్క్ ఉన్నప్పుడు 2D ఎకో చేయించుకోమని అడ్వైస్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్. ఎవరికైనా యూజ్ ఉంటే మాత్రమే ఈ వీడియో చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.